2001లో, 2004లో, 2011లో, 2017లో ప్రతి నోటిఫికేషన్లో సర్వీస్ రూల్ ప్రకారం ఇంతకుముందు డైరెక్ట్ రిక్రూట్మెంట్ జరిగింది. ఇప్పుడు ఒకవేళ వాళ్ళు సివిల్ ఇంజనీరింగ్ కాకుండా వీఆర్ఓ వాళ్ళతో ఫిల్ చేసి ఏదైనా జీవో తీసుకొచ్చినా వెంటనే కోర్టులో కేసు వేయడానికి ప్రతి ఆధారం నా దగ్గర ఉంది. సో నేను వాళ్ళు ఒకవేళ ఈ ఉద్యమం చేసినా, వీళ్ళు ఎంత ఎత్తున చేసినా మేము ఇట్లానే పోతాం, మేము ఒంటిపోవడం మేము చేసినట్టు చేద్దామని అనుకున్నా కూడా ప్రతి ఆధారం మా దగ్గర ఉంది. సో కోర్టులో మేము చూసుకుంటాం. మాకు రావాల్సి ఉంది. ఆ ఎలిజిబుల్ అది బుక్ ఉంటుంది కదా, గవర్నమెంట్ సర్వీస్ బుక్ ఉంటుంది. ఈ ప్రతి 2001 నుండి 2017 వరకు ప్రతి నోటిఫికేషన్లో సర్వీస్ రూల్స్ ఫాలో అయ్యి వాళ్ళు ఫిల్ చేసారు. సో ఇప్పుడు కూడా అట్లా చేస్తే వాళ్ళకే మంచి జరుగుతుంది. ఒకవేళ ఇప్పుడు సివిల్ వాళ్ళతో ఫిల్ చేస్తే భూభారతి ఉన్నది, దాంట్లో వాళ్ళకి అంటే గవర్నమెంట్కి మంచి పేరు వస్తుంది కదా, అంటే ఏ లొల్లి లేకుండా మంచి టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళతోటి ఫిల్ చేస్తే. ఇప్పుడు గత ప్రభుత్వం తెచ్చిన ధరణిలో చాలా అవకతవకలు జరిగినాయి. అప్పుడున్న అధికారులు చాలా తప్పులు చేశారు, ఎవరికి ఎక్స్పీరియన్స్ లేదని చెప్పేసి ఇదే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడున్న అధికారులు అన్నారు. కానీ ఇప్పుడు మళ్ళీ వాళ్ళకే జాబ్లు కేటాయించడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి జాబులు కేటాయిస్తే ఏమవుతుంది, ఇంకా లొల్లులు ఎక్కువ అవుతాయి. ఇంకా ధరణి మీద ఎట్లయితే ఆపోజిషన్ అయిపోయిందో దీని మీద కూడా కొన్ని వందల మంది, వేల మంది ఇప్పుడు కోర్టులో తీసుకున్న ప్రతి కేసు ల్యాండ్ ఇష్యూ మీదనే ఉంటుంది. సో దాన్ని క్లియర్ చేయాలంటే ఏం చేయాలి, భూభారతిలో టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, అంటే ఎవరు సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళతో ఫిల్ చేస్తేనే ఇప్పుడు ఆ ప్రాబ్లమ్స్ అనేటివి పోతాయి, గవర్నమెంట్కే మంచి పేరు వస్తుంది మా వల్ల. ఇప్పుడు సివిల్ ఇంజనీరింగ్ అనేవాళ్ళు నెక్స్ట్ జనరేషన్లో కనిపించకుండా పోతారు. సో ఇప్పుడు ఇది డిప్యూటీ సర్వేర్ పోస్ట్ అనేది ఒక వీఆర్ వాళ్ళతో ఫిల్ చేసిరు అనుకో, నెక్స్ట్ సివిల్ ఇంజనీరింగ్ అనేవాళ్ళు నెక్స్ట్ ఎవరు తీసుకోరు. ఒక సభలో రేవంత్ రెడ్డి సార్ గారు ఏం చెప్పారంటే సివిల్ ఇంజనీరింగ్ అనే డిపార్ట్మెంట్ కనుమరుగైపోతుంది, సో వాళ్ళని మా కడుపులో పెట్టుకొని నేను కాపాడుకుంటా అని చెప్పిండు. అవును, ధర్నా చేస్తారు. ఎందుకంటే గవర్నమెంట్ అనేది స్టేట్మెంట్లు ఇచ్చింది కొన్ని, ఏది మేము బీఆర్ వాళ్ళతో ఫిల్ చేస్తా అని చెప్పేసి ఇచ్చారు. ఒకటి గూగుల్ ఫామ్ ఇచ్చాడు, దాంట్లో సర్వేర్లు వాళ్ళని ఎవరిని ఫిల్ చేస్తారంటే ఇంటర్ మ్యాథ్స్ ఉన్న వాళ్ళు. ఇంటర్ మ్యాథ్స్కి సివిల్ ఇంజనీరింగ్కి సంబంధమే లేదు, అట్లున్నది. అయితే మేము ఒకరి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఏమన్నారంటే మీరు ఓన్లీ కొంతమందే ఉన్నారు కదా, మీరు ఎవరు బయటకు వచ్చేటట్టు కూడా లేరు, ఒక బటన్ వస్తుంది అయిపోతుంది మీదేందా అన్నట్టు మాట్లాడి మేము చాలా మంది మంత్రుల దగ్గరికి చాలా మంది దగ్గరికి వెళ్ళాం. వీళ్ళందరూ ఇంతకుముందు అధికారంలో రాకముందు ఎలక్షన్ టైంలో మీ అందరినీ వాడుకున్నారు. అంటే నిరుద్యోగులని, మీరు అధికారంలోకి వస్తే మీకు ఉద్యోగాలు వస్తాయి, సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నారు. సో మరి అట్లాంటి ఏమైనా ఈ ఏడాది పాలన జరిగినాయంటే? ఈ ఏడాది పాలన పాత గవర్నమెంట్ ఏవైతే నోటిఫికేషన్లు ఇచ్చారో అవి వాటినే మళ్ళీ వీళ్ళు ఫిల్ చేసి మేము ఫిల్ చేసినాం అని చెప్పి చెప్పుకుంటారు. ఇప్పుడు ఈ 1000 సర్వేర్ పోస్టులను వాళ్ళు ఫిల్ చేస్తే వాళ్ళ అకౌంట్లోకే పోతాయి కదా, మేమే ఫిల్ చేస్తున్నాం ఇవి అని చెప్పేసి వాళ్ళ అకౌంట్లోకే పోతాయి. ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళకు సెక్యూరిటీ ఉన్నది వీఆర్ఓ వాళ్ళకు, మళ్ళీ వాళ్ళకు సపరేట్గా ఈ డిపార్ట్మెంట్లోకి తీసుకొచ్చి వాళ్ళకు మంచి సెక్యూరిటీ కల్పిస్తా అంటే కరెక్ట్ కాదు. వేలాది మంది ఉన్నారు నిరుద్యోగులు సివిల్ ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు. సో వాళ్ళందరినీ డిప్యూటీ సర్వేర్గా తీసుకుంటే వాళ్ళకే ప్రాబ్లమ్స్ లేకుండా భూభారతి అనేది ఒక సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ లెక్క అయిపోతుంది.